హలో వ్యూస్, వెల్కమ్ టు HN9 టీవీ. వి సునీల్ కృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కబడ్డీ పోటీలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు, క్రీడాకారులు, ప్రేక్షకులు హాజరు కాబోతున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. వాల్యూమ్ తగ్గించు, కొంచెమే కొంచెం అంటే కొంచెమే తగ్గించాలి. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు సునీల్ కృష్ణ మెమోరియల్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. దానికి ఇనాగరేషన్ రావడం జరిగింది. ఒక స్నేహితుడి కోసం అనీఫ్ అనే నెల్లూరు వాసి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పేసి ఈ క్రీడాకారులందరూ కూడా ఈ క్రీడ వల్ల చాలా స్ఫూర్తి పొంది ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ దీనిలో పాల్గొనే అందరు క్రీడాకారులు కూడా నా అభినందనలు. వాళ్ళందరూ కూడా గెలుపుకోవడంతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ఈరోజు దీనికి రావటం క్రీస్తు శ్రేష్ఠులు సునీల్ కృష్ణ గారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ప్రియమిత్రులు ఈ క్రీడలను వారి పేరుతో నిర్వహించడం అభినందనీయం. ఈ విధంగా వారు క్రీడాకారులకు ప్రోత్సహించడం, అదేవిధంగా వారి ప్రియమిత్రుని గుర్తు చేసుకోవటం సంతోషదగిన విషయం. ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేయటం ద్వారా క్రీడలను ప్రోత్సహించడం హర్షణీయం. దానికి మెయిన్ రీజన్ ఆ అబ్బాయి మాతో ఫిజికల్గా లేకపోవచ్చు, శారీరకంగా భౌతికంగా ఎప్పుడు మాతోనే ఉంటూ ఎప్పుడు మాలోనే ఉంటాడు, మానసికంగా ఎప్పుడు మాతోనే ఉంటాడు. ఇది పెట్టడానికి మెయిన్ వచ్చి అసలు దీనికి మెయిన్ ముఖ్య కారణం వచ్చి మాతో అబ్బాయి లేడు అని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము తోడుంటాం. నేను వాళ్ళ కుటుంబ సభ్యులకి రెండో కొడుకులాగే చూసుకుంటానని ఎప్పుడు అనుకుంటున్నాను. ప్లస్ ఇది మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి, సీఎం గారికి సునీల్ కృష్ణ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంత ఇష్టం. కానీ ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానివల్ల ఇది పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతుంటాం. ప్రతి సంవత్సరం క్రీడలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్. నేను సునీల్ కృష్ణ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఫ్రెండ్స్, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివినప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ అనేది చాలా 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 దూరం వెళ్ళింది. కానీ అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ సన్నివేశం చాలా బాధ కలిగించింది. నెక్స్ట్ కావాలి టీమ్ కెప్టెన్, ఊటుకూరు టీమ్ కెప్టెన్ వేదికకి రావాలి, కోర్టు దగ్గరికి రావాలి. ఇప్పుడు తీసుకున్నవన్నీ ఆత్మకూరు టీమ్ కెప్టెన్ కి టీషర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ ఒకసారి చెప్పండి, బాగుంటుంది.
నెక్స్ట్ గోవా టీమ్ కెప్టెన్ కి చిరు సత్కారం. ప్లీజ్ ఒకసారి చెప్పండి. నెక్స్ట్ కందుకూరు టీమ్ కెప్టెన్ రెడీగా ఉండాలి.